ఓం శాంతి 23/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకెళ్లేందుకు మీకు నావికుడు లభించారు. మీ కాళ్ళు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు. మీ లంగర్ ఎత్తబడింది. ప్రశ్న: ఇంద్రజాలికుడైన తండ్రి చేయు ఇతరులెవ్వరూ చెయ్యలేని అద్భుతమైన ఇంద్రజాలం ఏది? జవాబు: గవ్వ సమానమైన ఆత్మలను వజ్రతుల్యంగా తయారు చేయడం, తోట మాలిగా అయి ముళ్లను పుష్పాలుగా చేయడం చాలా అద్భుతమైన ఈ ఇంద్రజాలమును తండ్రి మాత్రమే చేయగలరు. ఇతరులెవ్వరూ చేయలేరు. మానవులు ధనము సంపాదించేందుకే జాదూగరని చెప్పుకుంటారు. కానీ తండ్రి చేయు ఇంద్రజాలమును ఎవ్వరూ చేయలేరు. ఓం శాంతి. మొత్తం సృష్టి చక్రము లేక డ్రామాలో తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో ఇలా ఎవ్వరూ భావించరు. అక్కడ కథ చెప్తున్నవారు తండ్రి కాదు, వింటున్నవారు పిల్లలు కారు. వాస్తవానికి వారు అనుయాయులు, అంటే ఫాలోయర్స్. అంటే అలాంటి వారు కూడా కాదు. ఇక్కడ పిల్లలు విద్యార్థులే కాక అనుయాయులు కూడా మీరే. తండ్రి పిల్లలను జతలో తీసుకెళ్తారు. బాబా వెళ్తే పిల్లలు కూడా ఈ చీచీ ప్రపంచం నుండి తమ పుష్పాల ప్రపంచానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఈ శరీరంలో ఉండే ఆత్మ చాలా సంతోషిస్తుంది. మీ ఆత్మ చాలా సంతోషించాలి. ఎందుకంటే సర్వాత్మల తండ్రి అయిన అనంతమైన తండ్రి వచ్చారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇక ప్రపంచంలో ఉన్న వారంతా తెలివిహీనులే. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, రావణుడి మిమ్ములను ఎంతో తెలివిహీనులుగా చేశాడు. తండ్రి వచ్చి మళ్ళీ వివేకవంతులుగా చేస్తారు. మొత్తం విశ్వంపై రాజ్య పాలన చేసేందుకు యోగ్యులుగా చేస్తారు. భగవంతుడు స్వయంగా వచ్చి చదివించు ఈశ్వరీయ విద్యార్థి జీవితం కూడా ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది మీ బుద్ధిలో మాత్రమే ఉంది. మిగిలిన వారందరూ వారి వారి వ్యాపారాలలో చిక్కుకొని ఉన్నారు. భగవంతుడు చదివిస్తున్నారు అని వారి బుద్ధిలోకి ఎప్పుడూ రాదు. వారికి వారి వ్యాపార వ్యవహారాలే గుర్తు ఉంటాయి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అంటే మీరెంత హర్షితంగా ఉండాలి. వారంతా పైసాకు అనగా అతి చిన్న విలువ గల తండ్రుల పిల్లలు. మీరంతా భగవంతుడి పిల్లలు కావున పిల్లలైన మీకు అనంతమైన సంతోషం ఉండాలి. కొందరు చాలా హర్షితంగా ఉంటారు. కొంతమంది పిల్లలు బాబా మురళి చేయలేకపోతున్నాము, ఇలా అవుతుంది అని చెప్తారు. అరే, మురళి కష్టమేమీ కాదు. భక్తి మార్గంలో సాధు సన్యాసులు మొదలైన వారిని కొంతమంది మేము ఈశ్వరుణ్ణి ఎలా కలవాలి అని అడుగుతారు, కానీ వారికే తెలియదు. కేవలం భగవంతుడిని స్మృతి చెయ్యండి అని వ్రేలితో పైకి చూపిస్తారు. అంత మాత్రానికి భక్తులు సంతోషిస్తారు. భగవంతుడు ఎవరో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తమ తండ్రిని గురించి ప్రపంచంలోనే తెలియదు. ఈ డ్రామాయే అలా తయారు చేయబడింది. మళ్ళీ అలాగే మర్చిపోతారు. మీలో కూడా అందరూ తండ్రిని వారి రచనను గురించి తెలుసుకున్నారు అని కాదు. అక్కడక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే అడగకండి, ఆ నష్టానే ఎగిరిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ కాళ్ళు పాత ప్రపంచంపై లేనట్లే ఉన్నాయి. ఇప్పుడు కలియుగ ప్రపంచం నుండి కాళ్ళు ఎత్తేసారు. బోటు లంగర్ ఎత్తివేయబడింది అని మీకు తెలుసు. ఇప్పుడు మనం వెళ్తున్నాం. తండ్రి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారో మీ బుద్ధిలో ఉంది. ఎందుకంటే తండ్రి నావికుడే కాక తోట మాలి కూడా. ముళ్లను పుష్పాలుగా చేస్తారు. అటువంటి తోటమాలి ఎవ్వరూ లేరు. ఈ ఇంద్రజాలము తక్కువైనదేమీ కాదు. గవ్వ సమానమైన ఆత్మలను వజ్ర సమానంగా చేస్తున్నారు. ఈ రోజులలో అయితే ఇంద్రజాలికులు చాలామంది వెలువడ్డారు. ఇది మోసాల ప్రపంచం. తండ్రి సద్గురువు. సద్గురువు అకాలుడు అని కూడా చెప్తారు. చాలా నష్టాతో చెప్తారు. సద్గురు ఒక్కరే, సర్వుల సద్గతి దాత ఒక్కరే అని చెప్తున్నప్పుడు మళ్ళీ స్వయాన్ని గురువుగా ఎందుకు పిలిపించుకోవాలి? వారు అర్థం చేసుకోలేరు, ఆ మనుషులు కూడా అర్థం చేసుకోరు. ఈ పాత ప్రపంచంలో ఇంకా ఏం మిగిలి ఉంది? తండ్రి క్రొత్త ఇల్లు నిర్మిస్తున్నారు అని పిల్లలకు తెలిసినప్పుడు క్రొత్త ఇంటిని తిరస్కరిస్తూ పాత ఇంటిని ప్రేమించేవారు ఎవరుంటారు? బుద్ధిలో క్రొత్త ఇల్లే గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక తండ్రి మా కొరకు నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారు అని మీ బుద్ధిలో సదా స్మృతి ఉండాలి.
మీరు ఆ నూతన ప్రపంచంలోకి వెళ్తారు. ఆ క్రొత్త ప్రపంచానికి అనేక పేర్లున్నాయి. సత్యుగము, హెవెన్, ప్యారడైజ్, వైకుంఠము మొదలైనవి. మీ బుద్ధి ఇప్పుడు పాత ప్రపంచం నుండి తొలగిపోయింది. ఎందుకంటే పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. దీని పేరే నరకం. ముళ్ళ అడవి, రౌరవ నరకము, కంసపురి, వీటి అర్థాలు కూడా ఎవ్వరికీ తెలియదు. రాతి బుద్ధి కలవారు కదా. భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారే. సత్యుగంలో అందరూ బంగారు బుద్ధి కలిగి ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇక్కడ ప్రజలపై ప్రజారాజ్యం ఉంది కనుకనే అందరి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు. తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి. మరి సెకండ్ నెంబర్లోని వారెవరు? బ్రహ్మ విష్ణు శంకరుల గొప్పతనం ఏమీ లేదు. శంకరుని దుస్తులు మొదలైనవి ఎలా చూపించారు? వారు బంగు త్రాగుతారు, ఉమ్మెత్తు పూలను తింటారు అని అంటారు. ఇది అవమానించడం కదా. నిజానికి ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. వీరు తమ ధర్మాన్ని మర్చిపోయారు. తమ దేవతల గురించి కూడా ఏమేమో చెప్తూ ఉంటారు. ఎంత అగౌరవపరుస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, నన్ను కూడా అగౌరవపరిచారు. శంకరుడిని, బ్రహ్మను కూడా అగౌరవపరిచారు. విష్ణువును అగౌరవించారు. వాస్తవానికి వారిని కూడా గుప్తంగా అయితే నిందించారు. ఎందుకంటే విష్ణువే రాధాకృష్ణులు. కృష్ణుడు చిన్న బాలుడు కనుక మహాత్ముల కంటే శ్రేష్టమైన వాడు అని మహిమ చేయబడ్డాడు. ఈ బ్రహ్మ అయితే తర్వాత సన్యాసిస్తాడు. కానీ కృష్ణుడైతే చిన్న బాలుడు, పవిత్రంగా ఉంటాడు. పాపము మొదలైన వాటి గురించి అతనికి ఏమీ తెలియదు. కావున సర్వశ్రేష్ఠులు శివబాబా. ప్రజాపిత బ్రహ్మను ఎక్కడ చూపించాలో కూడా పాపం వారికి తెలియదు. ప్రజాపిత బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు కూడా. అజ్మీర్లో వారి మందిరం ఉంది. బ్రహ్మకు గడ్డము, మీసాలు చూపిస్తారు. శంకరుడికి, విష్ణువుకు చూపించరు. మరి ఇది అర్థం చేసుకునే విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటాడు? అతను ఇక్కడ ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మకి ఎంతమంది సంతానం ఉన్నారు? ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అనేక మంది ఉన్నారు అని వ్రాసి ఉన్నారు. అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటాడు. చైతన్యంగా ఉన్నారు అంటే ఏదైనా తప్పకుండా చేస్తూనే ఉంటాడు. ప్రజాపిత బ్రహ్మ కేవలము పిల్లలనే రచిస్తాడా, లేక ఇంకా ఏమైనా చేస్తాడా? భలే ఆదిదేవుడు బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి అని అంటారు. కానీ వారి పాత్రల గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత అయితే తప్పకుండా ఇక్కడ ఉండి వెళ్ళి ఉంటాడు. బ్రాహ్మణులను శివబాబా తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? ఇవన్నీ క్రొత్త విషయాలు కదా. తండ్రి వచ్చేంత వరకు ఈ విషయాలన్నీ ఎవ్వరికీ తెలియదు. ఎవరికి ఏ పాత్ర ఉంటే దానినే అభినయిస్తారు. బుద్ధుడు ఏ పాత్ర చేశాడు, ఎప్పుడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అతను తండ్రి, శిక్షకుడు, గురువు కాదు అని మీకు తెలుసు. సద్గతినైతే ఇవ్వలేడు. అతడు కేవలము తన ధర్మ రచయిత బౌద్ధ మతానికి. అతను గురువు కాదు. తండ్రి పిల్లలను రచిస్తాడు, తర్వాత చదివిస్తాడు. తండ్రి శిక్షకుడు మరియు గురువు ముగ్గురు ఉన్నారు. తండ్రి, శిక్షకుడు, గురువు. మీరు చదివించండి అని ఇంకెవ్వరికీ చెప్పరు. ఇంకెవ్వరి వద్ద ఈ జ్ఞానం లేనే లేదు. బేహద్దు తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞాన సాగరులు కనుక తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రియే స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. ప్రపంచంలోని వారంతా ఎవరి కొరకు ఇంకా వెతుకుతున్నారు? వారు మాకు లభించారు అని పిల్లలకు లోపల ఖుషి ఉంది. పిల్లలు, మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కలుసుకున్నారు అని బాబా చెప్తున్నారు. అవును బాబా, మేము మీతో అనేక సార్లు కలిసామని పిల్లలు చెప్తారు. భలే ఎవరెంతగా కొట్టని లోపల ఖుషి ఉంది కదా. శివబాబాను కలిసిన స్మృతి అయితే ఉంది కదా. స్మృతి ద్వారానే ఎన్నో పాపాలు అంతమవుతాయి. అబలలకు, ఎంతోమంది అబలలు ఉన్నారు కదా, వారికి, బంధనాలలో ఉన్న వారికి ఇంకా ఎక్కువగా పాపాలు వినాశనం అవుతాయి. ఎందుకంటే వారు శివబాబాని ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు. అత్యాచారం జరిగినప్పుడు బుద్ధి శివబాబా వైపు వెళ్ళిపోతుంది. శివబాబా రక్షించండి అని అంటారు. స్మృతి చేయడం మంచిదే కదా. భలే ప్రతిరోజు దెబ్బలు తిన్నా శివబాబాను స్మృతి చేస్తారు అంటే ఇది మంచిది. అలాంటి దెబ్బలకు సమర్పణమైపోవాలి. దెబ్బలు తింటూ ఉంటే స్మృతి వస్తుంది.
నోటిలో గంగా జలం ఉండి గంగా తీరంలో ప్రాణం వెళ్ళిపోవాలి అని అంటారు. మీ శరీరాన్ని ఎప్పుడైనా కొట్టినప్పుడు బుద్ధిలో అలా శివబాబా మరియు వారసత్వమే గుర్తు ఉండాలి అంతే. బాబా అని అంటూనే వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. బాబా అని అంటూనే వారసత్వము గుర్తు రాని వారు ఎవ్వరూ ఉండరు. తండ్రితో పాటు ఆస్తి తప్పకుండా గుర్తుకొస్తుంది. మీకు కూడా శివబాబాతో పాటు వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. వారు వికారాల కొరకు మిమ్మలను కొట్టి శివబాబా స్మృతినిప్పిస్తారు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. పాపాలు నశిస్తాయి. ఇది కూడా డ్రామాలో మీ కొరకు జరుగుచున్న గుప్త కళ్యాణం. యుద్ధము కళ్యాణకారి అని చెప్పబడుతున్నట్లే ఈ దెబ్బలు కూడా మంచివే కదా, బాబాను స్మృతి ఇప్పిస్తున్నాయి. ఈ రోజుల్లో పిల్లలకు మేళాలు మరియు ప్రదర్శనల సర్వీస్ చాలా ఎక్కువగా ఉంది. నవ నిర్మాణ ప్రదర్శిని అని వ్రాయడంతో పాటు స్వర్గానికి ద్వారం అని కూడా వ్రాయండి. 2 వాక్యాలు ఉండాలి. క్రొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దాని ప్రదర్శిని అని విని మనుషులకు చాలా సంతోషం కలుగుతుంది. నూతన ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది, దీనిపై చిత్రాలు తయారు చేశారు, వచ్చి చూడండి. గేట్వే టు న్యూ వరల్డ్, నూతన ప్రపంచానికి ముఖద్వారము. ఈ వాక్యం కూడా బాగుంది. యుద్ధము ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి. 3వ ప్రపంచ యుద్ధము ద్వారా భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని గీతలో కూడా ఉంది. మానవుల నుండి దేవతలుగా చేశారు అంటే తప్పనిసరిగా క్రొత్త ప్రపంచ స్థాపన జరిగి ఉంటుంది. మనుషులు చంద్రుడి పైకి వెళ్లేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. అక్కడ భూమి ఉండడాన్ని గమనిస్తారు. అక్కడ మనుషులే కనిపించలేదు అని మాత్రం వినిపిస్తారు. దీని వలన లాభం ఏమిటి? మీరిప్పుడు సత్యమైన శాంతిలోకి వెళ్తారు, అశరీరీలుగా అవుతున్నారు. అది సైలెన్స్ ప్రపంచం. మీరు మృత్యువును కోరుకుంటారు, శరీరాన్ని వదిలి వెళ్ళాలనుకుంటారు. మీరే వచ్చి మమ్మలను జీవన్ముక్తికి తీసుకెళ్ళండి అని మృత్యువు కొరకే తండ్రిని కూడా పిలుస్తున్నారు. అయితే పతిత పావనుడు వచ్చాడు అంటే మనము కాలులకు కాలుడిని పిలిచినట్లేనని వారికి తెలియదు. ఇప్పుడు బాబా వచ్చారని మీరు తెలుసుకున్నారు. బాబా చెప్తున్నారు, పదండి ఇంటికి వెళ్దాం, నేను కూడా వస్తాను. బుద్ధి పనిచేస్తుంది కదా. ఇక్కడ ఉన్న అనేక మంది పిల్లల బుద్ధి వ్యాపారాలు మొదలైన వాటి వైపు పరిగెడుతూ ఉంటాయి. ఫలానా వారు వ్యాధితో బాధపడుతున్నారు, ఎలా ఉన్నారు, ఏమి జరిగి ఉంటుందో, ఇలాగ అనేక ప్రకారాల సంకల్పాలు వస్తూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు బుద్ధి తండ్రి మరియు వారసత్వం వైపు ఉండాలి. తండ్రి చెప్తున్నారు, ఆత్మనే కదా స్మృతి చేస్తుంది. ఎవరి కుమారుడైనా లండన్లో ఉన్నారు అనుకోండి, అతడు వ్యాధితో బాధపడుతున్నాడు అని సమాచారం వస్తే బుద్ధి అక్కడికే వెళ్తుంది. తర్వాత జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ కూర్చొని ఉన్న బుద్ధిలో వారి స్మృతే వస్తూ ఉంటుంది. ఎవరి పతి అయినా వ్యాధిగ్రస్తుడైతే పత్ని మనస్సు అతలాకుతలం అవుతూనే ఉంటుంది. బుద్ధి అటువైపు వెళ్తోంది కదా. మీరు కూడా ఇక్కడ అన్ని పనులు చేస్తూ శివబాబాను స్మృతి చెయ్యండి. ఇంత మాత్రం స్మృతి చేసినా ఓహో సౌభాగ్యం. వారు ఎలా పతి లేక గురువును గుర్తు చేసుకుంటూ ఉంటారో అలా మీరు తండ్రిని గుర్తు చేసుకోండి. మీరు ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయరాదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత సర్వీసు చేయనప్పుడు కూడా తండ్రి గుర్తుకొస్తారు. నా భక్తులకు కూడా అర్థం చేయించండి అని తండ్రి చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? శివబాబా. కృష్ణుడి భక్తులకి ఏం తెలియజేస్తారు? కృష్ణుడు క్రొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు అని చెప్తే ఒప్పుకుంటారా? శివబాబా భక్తులు అంటే శివలింగాన్ని పూజించేవారు, శివుడి భక్తులు. రచయిత పరంపిత పరమాత్మయే కానీ కృష్ణుడు కాదు. పరమాత్మయే పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేస్తున్నారు. ఇది అంగీకరిస్తారు కూడా. క్రొత్తది పాతదిగా, పాతది క్రొత్తదిగా అవుతుంది. కానీ సమయం ఎక్కువ చెప్పినందున లక్షల సంవత్సరాలు ఉంది ఒక్కొక్క యుగానికి అని. మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీ అరచేతిలో వైకుంఠం ఉంది. తండ్రి చెప్తున్నారు, మిమ్మలను స్వర్గరాజ్య అధికారులుగా చేసేందుకు వచ్చాను, అవుతారా? ఎందుకు అవ్వం బాబా, అయ్యి తీరుతాము అని పిల్లలు అంటారు. మంచిది, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. పాపాలు స్మృతి ద్వారానే భస్మం అవుతాయి. వికర్మల బరువు ఆత్మపై చాలా ఉంది, శరీరం పైన కాదు. ఒకవేళ శరీరంపై పాప భారం ఉంటే శరీరాన్ని కాల్చగానే పాపం కూడా కాలిపోయేది. ఆత్మ అవినాశి, దానిలో కేవలం మలినం చేరుతుంది. దానిని తొలగించేందుకు తండ్రి ఒకే యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి.
పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఇది ఎంత మంచి యుక్తి. మందిరాలను నిర్మించేవారు, శివుడి పూజ చేసేవారు కూడా భక్తులే కదా. పూజారులను ఎప్పుడు పూజ్యులు అని అనరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రపంచమంతా ఎవరి కొరకు వెతుకుతూ ఉన్నారో ఆ బాబా నాకు లభించారు అని ఈ సంతోషంలో ఉండాలి. స్మృతి ద్వారానే పాపాలు వినాశనం అవుతాయి. అందువలన ఎలాంటి పరిస్థితిలోనైనా తండ్రిని వారసత్వమును స్మృతి చేయాలి. ఒక్క నిమిషం కూడా మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి అనే లంగర్ని ఎత్తేయాలి. బాబా మన కొరకు క్రొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇది రౌరవ నరకం. కంసపురి నుండి మనం వైకుంఠానికి వెళ్తున్నాం. సదా ఈ స్మృతిలో ఉండాలి. వరదానము: విహంగ మార్గ సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాధారీ భవ. విహంగ మార్గ సేవ చేసేందుకు సంఘటిత రూపంలో జ్ఞానము మరియు యోగం, ఈ రెండింటి బ్యాలెన్స్ అవసరం. ఎలాగైతే జ్ఞానం ద్వారా ఒకే సమయంలో అనేక మంది ఆత్మలకు సందేశంనిచ్చే కార్యం చేస్తారో, అలాగే రూప్ అనగా యోగ బలము ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల బలము ద్వారా విహంగ మార్గ సేవ చేయండి. ఇందుకు కూడా అన్వేషణను కనుగొనండి. దీనితో పాటు సంఘటిత రూపంలో దృఢ సంకల్పము ద్వారా పాత సంస్కార స్వభావాలను మరియు పాత నడవడిక అనే నువ్వులు మరియు యవలను యజ్ఞంలో స్వాహా చేయండి. అప్పుడు విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది, లేక యజ్ఞం సమాప్తం అవుతుంది. స్లోగన్: బాలక్తనము మరియు మాలిక్తనముల బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఈశ్వరీయ సేవలు అత్యంత గొప్ప పుణ్యం. పవిత్రత యొక్క దానమును ఇవ్వడం, పవిత్రంగా తయారై మరియు తయారు చేయడమే పుణ్యాత్మగా అవ్వడం. ఎందుకంటే ఏదైనా ఆత్మను మహాపాపమైన ఆత్మహత్య నుండి విడిపిస్తారు. అపవిత్రత అనేది ఆత్మహత్య లాంటిది, పవిత్రత ప్రాణదానం లాంటిది. ఎవరి దుఃఖమునైనా తీసుకొని సుఖమునివ్వడమే అన్నింటికంటే పెద్ద పుణ్య కార్యం. ఇలా పుణ్యం చేస్తూ చేస్తూ పుణ్యాత్మగా అయిపోతారు. ఓం శాంతి.